నా పేరు గన్నోజు రుక్మాచారి, మాది పున్నెలి. ఈరోజు అందరు సమావేశాలకు ముఖ్యంగా మన ఇళ్లకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఆయన చేయటం మనకి రావడం జరిగింది. నేను 82 బ్యాచ్ తర్వాత ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్ చేశాను, తర్వాత డిగ్రీ కేడీసీ, ఆ తర్వాత జాబ్ కోసం చూసుకుంటూ జాబ్ దొరకకుంటే పాలు పోసుకుంటూ మళ్ళా పీజీ చేశాను. తర్వాత ఫైనాన్షియల్ నౌకరీ చేశాను. ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా తీసుకొని ఇప్పుడు చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, పెద్ద ఆయన సాఫ్ట్వేరు, చిన్న ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్, 2 హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ నేను శివన్పేటలో సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయ్యాను. అందరూ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ, అందరి యొక్క 60+ ఉన్నాం కాబట్టి అందరి యొక్క జీవితాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజశేఖరం, గట్టికాపుల రాజశేఖరం. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రావు, తక్కలపల్లి, పున్నేలి మాది. నాకు 2 అమ్మాయిలు. నాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ హైదరాబాద్లో. చాలా ఆనందకరమైనటువంటి రోజు. మన 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కలయికతో మనకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన మిత్రులు ఎల్లయ్య గారు చాలా శ్రమపడ్డారు. మనకు నిద్రపోకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు లేపుకుంటూ మరీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు మన వెన్నెలు ఎప్పుడు ఎక్కడ మర్చిపోతారో అని ఆ అవకాశం లేకుండా మనందరినీ ఇక్కడ కలిపారు. అలాంటి మన మిత్రుడు ఎల్లన్న గారికి, ఆయనకు సహకరించినటువంటి రాజేశ్వరన్న గారికి, రవీందర్ అన్న గారికి ముందుగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాది సింగారము, నా పేరు కేదారి. నేను పొల్లిగుంటలో 9వ తరగతి 10వ తరగతి చదివాను. నాది మనకు అక్కడ 2 సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్ బి సెక్షన్. ముఖ్యంగా బయట నుండి వచ్చే గ్రామాల నుండి వచ్చే వాళ్ళందరినీ బి సెక్షన్కి, తర్వాత పేపర్లో ఉన్న వాళ్ళందరినీ ఏ సెక్షన్కి ఉండేటువంటి అవకాశం ఉండే. కానీ ఎందుకో నన్ను మాత్రము ఏ సెక్షన్లో పడేశారు. ఆ ఏ సెక్షన్లో ఒకటే బెంచ్లో రాజేశ్వరన్న, ఎల్లన్న, వీరన్న, నేను మీ నలుగురము ఒకటే బెంచ్లో కూర్చున్నాం. నాకు బాగా గుర్తున్నది, ఆ రూమ్లో బీరువా, చెక్క బీరువా ఉండే, సైడ్ బెంచ్లో కూర్చున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకప్పుడు జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ 2 ఉండేవి. మా నలుగురిది కూడా కాంపోజిట్ మ్యాథ్స్. జనరల్ మ్యాథ్స్ వాళ్ళ ఆ రూమ్లోకి, ఆ రూమ్లో ఉన్న కాంపోజిట్ వాళ్ళు ఈ రూమ్లోకి మారేది. దీనివల్ల అప్పుడు ఇప్పుడున్నంతగా పరిచయాలు ఎవరి క్లాస్ వాళ్ళ వరకే ఉండేది. పక్క క్లాస్ వాళ్ళు ఎవరో నాకైతే ఎక్కువగా పరిచయాలు లేవు. ఇప్పుడు బాగా పరిచయం అయినట్లుగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. అప్పుడు ఇంత అవగాహన లేకుండే. ముఖ్యంగా ఫస్ట్ పీరియడ్ లక్ష్మీనారాయణ సార్ క్లాస్కు రాగానే, సార్ ఎవరైనా గుండి తీసినట్లు కనబడితే, ఎవరైనా ఈ బటన్ తీసి కనబడితే, అరే ఫస్ట్ నువ్వు ఆ బటన్ పెట్టరా, నీకు చదువు వస్తే రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఫస్ట్ బటన్ పెట్టరా, బటన్ పెట్టుకుంటే బటన్ తీస్తే సోక అరబిట అనేది. మరి వెంటనే ఆ ఒక్క మాటకు సెట్ అయ్యేది అందరం. తర్వాత దామో సారు మా క్లాస్కు రాగానే నన్ను చూడగానే కేదారి ఏ దారి రాని అనుకుంటూ వచ్చేది. మరి ఇక మన సమ్మయ్య సార్, మ్యాథ్స్ సార్ బోర్డు మీద రాయడమే, ఆ స్పీడ్కి మేము అందుకోలేకపోయేది. అంత ఫాస్ట్గా, అంత వివరంగా, చాలా బాగా సార్ కొద్ది రోజులైనా చాలా బ్రహ్మాండంగా మ్యాథ్స్ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి
తీసుకొని నేను వెళ్తున్నాను. నేను ఇప్పుడు నా విద్యాభ్యాసం అయిపోగానే 7 సంవత్సరాలు జూనియర్ కాలేజీలో పనిచేసినాను, 5 సంవత్సరాలు డిగ్రీ కాలేజీలో పనిచేసినాను, 24 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేసినారు. ప్రస్తుతం ఇప్పుడు వర్ధనపేట కొత్తపల్లి గ్రామం యూపీఎస్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ మంత్ లో రిటైర్మెంట్ కాబోతున్నాను. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. మన తల్లిదండ్రి తర్వాత మన బతుకులు బాగు చేసేది ఒక్క గురువు గారే. మరి ఆ గురువుకున్నటువంటి స్థానము ఇప్పటిది కాదు, అది దేవతల కాలము నాటి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. అలా అంటే ఆ గురువు గారు మనకు పెట్టినటువంటి భిక్ష విద్యాదానం. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు దాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానముక్కటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి ఎన్యులా చేరిపోవచ్చు. అరిగిపోక అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక ఎన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై యొప్పుచుండు విద్యాదానము జగతి. ఈ విద్యాదానము జగతి. అలాంటి మహావిద్యాదానాన్ని మాకు అందించి మా బ్రతుకును పునీతముగా ఉంచినటువంటి మా గురుదేవులకు మరొకసారి పాదాభివందనములు తెలుపుతున్నాను. ఇలాంటి అవకాశం నాకు లభింపజేసినందుకు మా మిత్రులకు శతకోటి వందనాలతో ముగిస్తున్నాను. జై హింద్. కేదార్ భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మిత్రుల్లో ఫస్ట్ తెలుగు పండిట్ మన దామో సార్ను మర్పించాడు. బిగ్ క్లాప్ సార్. పాపం ఆయనకు థ్రోట్ గొంతు ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా చాలా ఉత్సాహంతో పద్యం పాడినందుకు తెలుగు పండిట్ అన్న థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మిత్రులు ఒక ఇద్దరు లేటుగా రావడం జరిగింది. వాళ్ళకు కూడా సన్మానం మనం చేయాల్సి ఉంటుంది మన ముగ్గురు గురువులతో. వాళ్ళు భద్రయ్య గుంటూరుపల్లి స్టేజ్ మీకు రావాల్సింది ఆహ్వానిస్తాం. గుంటూరుపల్లి. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దొనికిన కుమారస్వామి స్టేజ్ మీదకి వచ్చి తన యొక్క స్పందనను తెలియవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పల్లకొండ ఉప్పలే. మన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మన క్లాస్మేట్స్ అండ్
వర్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను నా పొలుకుంట ఆనంద మాకు 8th క్లాస్లో 7th క్లాస్లో పరిచయం. 8th క్లాస్ నుండి మా ఆయన వల్ల వచ్చాడు. అక్కడ 8th చదువుకొని 9th క్లాసులనే చెప్పాడు మళ్ళీ వర్ధనపేటకి. ఆయన తర్వాత మాకు 9th క్లాస్ అయిపోయింది. ఆయన వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉండే సెంటర్లు పడుతున్నాయి, ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళిపోవాలి, ఎస్ఎస్సి పాస్ కావాలంటే అని చెప్పే ఉద్దేశంతో మేము వర్ధన్నపేటకి వెళ్ళాం. ఎస్ఎస్సిలో వర్ధన్నపేటకి వెళ్ళి అక్కడ హాస్టల్లో అప్లికేషన్ పెట్టుకుంటే మాకు వర్ధన్నపేటలో హాస్టల్లో సీట్ రాలేదు. అక్కడ సీట్ రానందుకు మళ్ళీ బొల్లికుంటలో రామరెడ్డి సార్ ఆధ్వర్యంలో స్కూల్ బాగా నడుస్తుంది, అక్కడ కూడా బాగా చెప్తారని మన టీచర్లు అందరూ కలిసి బాగా చెప్తారు, బాగా నడుస్తుంది స్కూల్ అని చెప్పి అక్కడ నుంచి ఒక 8 months 3 months తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మళ్ళీ బొల్లికుంటకు వచ్చాం. బొల్లికుంటకు వచ్చినప్పుడు టీచింగ్ చాలా బాగుంది, ఆటల పోటీలు కూడా బాగా ఆడేవారు. అప్పుడే నేను బొల్లికుంట ఆనంద్ దగ్గరనే 3 months హాస్టల్లో ఉన్నాను ఫ్రీగా. ఆయననే నా మంచి చెట్లన్నీ చూసుకున్నాడు. ఆ రోజు నుంచి పరిచయం అయ్యి ఈ రోజు వరకు కూడా నా తోడే ఉంటాడు అతను. ఈ ఎస్ఎస్సి క్లాస్ అయిపోయిన తర్వాత నేను వర్ధన్నపేట మళ్ళీ జూనియర్ కాలేజ్ చేశాను. జూనియర్ కాలేజ్ నుంచి కొన్ని సబ్జెక్టులు పోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నాను. నాకు 9th క్లాస్లోనే పెళ్ళి అయింది. వెళ్ళకుండా క్లాస్కు రాకముందే నాకు 9th లోనే పెళ్ళి అయింది. 10th క్లాస్లోనే నాకు ఒక అబ్బాయి పుట్టాడు, పెద్ద బాబు. దాని తర్వాత 1984లో రెండో బాబు పుట్టాడు. అప్పటికి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను వీళ్ళందరినీ తీసుకొని. ఎందుకు వెళ్ళిపోయానంటే మా అమ్మగారు కాలం చేశారు ఆ మధ్యకాలంలో. నాకు ఇంటి దగ్గర తినే తిండి లేకుండా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సరే అక్కడ పోయి ఏదైనా పని చేసుకోవచ్చు అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్తే జిహెచ్ఎంసీలో నాకు రాకముందు నేత స్పిన్నింగ్ మిల్లో వచ్చింది లోవర్ ట్యాంక్ బండ్లో. అక్కడ వచ్చిన తర్వాత దాన్ని వదిలేశాను. అంతా డస్ట్ అంతా ముక్కులోకి పోయేది. దాని తర్వాత జిహెచ్ఎంసీలో వచ్చింది. జిహెచ్ఎంసీలో వచ్చిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ అంతా అరే దాంట్లోకి ఎందుకు పోయినావు అనేవాళ్ళు నన్ను. దాని తర్వాత మళ్ళీ వేరే జైల్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాశాను. దాంట్లో జాబ్ వచ్చింది నాకు, చిన్నపిల్లల జైలు అది. దాంట్లో జాబ్ వచ్చిన తర్వాత ఈ డ్యూటీకి నేను లీవ్ పెట్టేశాను. ఫస్ట్ రిజైన్ చేయలేదు, లీవ్ పెట్టి దీంట్లో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత ఒక 4 నెలలు చేసిన తర్వాత అక్కడంతా దొంగ పిల్లలే. ఆ 4 నెలలనే చాలా మందిని నేను కంట్రోల్ చేశాను పిల్లల్ని. ఎలా కంట్రోల్ అయిందంటే నాకు ఒక చిన్న కట్టె ఇచ్చేవాళ్ళ జైలు ప్రాంతంలో. ఆ కట్టెను రోజు తిప్పుకుంటూ చేరేది నా డ్యూటీలో కూడా. ఆ సమయంలో ఆ పిల్లలందరూ నన్ను అనగానే భయపడేవాళ్ళు. నా తోటి సూపర్వైజర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ యాప్లో వాళ్ళందరూ దిగబోయేవాళ్ళు, గోడలెక్కి అక్కడ దునికి ఇక్కడ దునికి. కానీ నేను ఉన్నానంటే అన్నయ్య అనుకుంటా వచ్చేవాళ్ళు నా దగ్గర. నేను ఏది టిఫిన్ తీసుకోపోయినా, ఏది కూరలు తీసుకోపోయినా పాపం వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు. ఆ విధంగా బాగా లవ్ చేసేవాళ్ళు. నేను ఒకరోజు మన నాపల్లి గార్డెన్లో తీసుకెళ్ళాను పిల్లలందరినీ, 22 మంది పిల్లలు. నేను ఇంకో సూపర్వైజర్ ఉన్నాడు. అక్కడ సాయిబాబా వాళ్ళది ప్రోగ్రామ్స్ జరుగుతుంది దేవుంది. అక్కడ వాళ్ళందరికీ సర్వ్ చేయాలి. ఆ దాంట్లో ఆ 22 మంది పిల్లల్ని తీసుకుపోయి వచ్చేటప్పుడు గాంధీ భవన్ ముందట మేము అటువైపు, పిల్లలందరూ అటువైపు. రోడ్డు దాటి వాళ్ళు వెళ్ళిపోయారు, రోడ్డు అవతల మేము అందరం ఉండిపోయాం. వాళ్ళు తలుచుకుంటే ఆ రోజు మా డ్యూటీలు ఉండేవి కాదు. కానీ మా మీద ఉన్న అభిమానంతో ఆ పిల్లలందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే రోడ్డు దాటినా కూడా ఒక్క దగ్గర నిలబడ్డారు ఆ దొంగ పిల్లలు. వాళ్ళు ఎవరికి దొరకదో చిత్తరు. వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా మాయం చేసేస్తారు జరసేపట్లో. ఆ సమయంలో ఆ పిల్లల దగ్గర నుంచి అప్పుడు ఇక్కడ ఉంటే మనకు బాగుండదని మళ్ళీ ఆ డ్యూటీ రిజైన్ చేసేసి మళ్ళీ జిహెచ్ఎంసీగా వచ్చాను. జిహెచ్ఎంసీకి వచ్చిన తర్వాత మా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. దాని తర్వాత మధ్యలో
బాబు హెచ్ఏఎల్లో మేనేజర్, మూడో బాబు సాఫ్ట్వేర్లో ప్రోగ్రామర్. ముగ్గురికి ఇద్దరు కొడుకులు, వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. నేను కూడా వాళ్ళని చూసుకుంటూ ఆరాంగా ఎంజాయ్ చేస్తున్నాను. మాకు ఐనవల్ గ్రామంలో అగ్రికల్చర్ కూడా ఉంది. నేను వీక్లీ ఇక్కడికి వస్తుంటాను, వెళ్తుంటాను. ఈ విధంగా మా జీవితం కొనసాగుతుంది. ఇక ముందు కూడా మీరు కూడా అదే విధంగా ఆయురారోగ్యాలతోటి చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గారికి నమస్కారం. నా తోటి సోదరి సోదరులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. నేను కొల్లికుంటలో 10th వరకు చదువుకున్నాను. నాకు పాప బాబు యుఎస్ ఉన్నాడు. పాప బ్యాంకులో జాబ్ చేస్తుంది. అంతేనండి. హలో. నెక్స్ట్ దౌలత్బాజీ భిక్షపతి. నల్లికొండ స్కూల్లో చదువుకున్నా. నా పేరు దౌలత్ భిక్షపతి, రామచంద్రాపురం. ప్రస్తుతం నేను అనంతారంలో ఉంటాను. నాకు ఒక్కడే బాబు. ఆ తర్వాత బాబుకు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత 24-25 సంవత్సరాలలో ఒక్కడే బాబు అయితే ఒక్క బాబు హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు లేదు నాకు. ఇద్దరు కొడుకు పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎవరు లేదు నాకు. ఇక్కడ కొల్లుగుంటలో ఉంటాను. మీ అందరిని చూస్తాను, నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అన్ని ఉండి కూడా ఏం లేకుండా ఆస్తి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ నాకు ఎవరు లేరు. ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఇయర్ చదువుతాను. అమ్మాయి చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్, పెద్ద పాప హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్. వాళ్ళిద్దరు పిల్లలు నా బిడ్డలు వాళ్ళే, కొడుకులు వాళ్ళే అనుకొని ఇద్దరు చదివించుకుంటాను. నేను మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తా, తర్వాత మ్యారేజ్ బ్యూరో చేస్తాను. ఇక్కడ బొల్లికొండల కాలేజ్ ముందు బిల్డింగ్ కట్టిన 3 అంతస్తులు, ఆ కిరాలకు ఇచ్చుకుంటున్నా. ఇక్కడ వరంగల్ ఉంటుంది. నా పరిస్థితి కాదు. ప్రస్తుతానికి అనంతారం బొల్లికొండలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఆకారపు జనార్దన్. నమస్కారం. నా తోటి పూర్వ విద్యార్థులందరూ, గురుగారులకు నమస్కారం, పాదాభివందనం. ముఖ్యంగా ఇద్దరు మ్యాథ్స్ టీచర్లు నా ముందు, వారి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సార్ గుర్తుందో లేదో, సంబయ్ సార్కి ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ బోర్డ్. మీరు నన్ను లెక్కలు ఎక్కువ బోర్డు మీద చేయమని వాళ్ళు. సారు 7th క్లాస్ ఉన్నప్పుడు 8th క్లాస్ చెప్పేవాడు నాకు. లక్ష్మీనారాయణ సార్ గుర్తుందా మీకు? మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక క్లాస్ ముందు చెప్పేవాళ్ళు. అట్లా దాన్ని నేను బాగా నాకు లైఫ్లో చాలా యూజ్ అయింది. అది ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ నాకు ఎట్లా వచ్చిందంటే, ఆల్వేస్ ఐ వాంట్ టు బి ఫస్ట్. సో అది ఆల్మోస్ట్ నేను అన్ని స్టేజ్లో ఒక ఇంటర్మీడియట్లో నేను ఐ గాట్ సమ్ బౌన్స్ బ్యాక్. అదర్వైజ్ నేను ప్రతి స్టేజ్లో ఐ స్టూడ్ ఫస్ట్, ఈవెన్ మై నా ప్రజెంట్ కెరియర్ ఆల్సో. ఏమైనా వ్యక్తిగత జీవితానికి వస్తే ఇప్పుడు నేను ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్నాను. ఇంకా 1 year సర్వీస్ ఉంది నాకు. ఇద్దరు అమ్మాయిలు వెల్ సెటిల్. పెద్ద అమ్మాయి సిస్కోలో చేస్తుంది, చిన్న అమ్మాయి డాక్టరు. సో అందరూ దేవుని దేవాళ్ళు అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ. అండ్ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది చాలా శ్రమ ప్రయాసాలతో ఓర్చి అన్ని అరేంజ్ చేసినందుకు, అందరినీ కూడగట్టి ఫంక్షన్ జరిపిస్తున్నందుకు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామకృష్ణ.
24వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చినటువంటి తోటి మిత్రులకు మరియు గురువర్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ అడ్డగట్ల భిక్షపతి, మాది బొల్లికుంట. నేను పుట్టి పెరిగింది అంతా బొల్లికుంటలోనే. నా విద్యాభ్యాసము అంటే అక్కాల నుంచి 10వ తరగతి వరకు బొల్లికుంట స్కూల్లోనే జరిగింది. బొల్లికుంట స్కూల్లో జరిగేటప్పుడు మాదిరెడ్డి రామరెడ్డి గారు స్కూల్కు హెడ్ మాస్టర్గా ఉండేది. ఇప్పుడు రషీద్ అని ఒక అటెండర్ ఉండేవాడు. ఇక మనకు ఏంటంటే చాక్లెట్ల ఆశ చూపిస్తే కదా బడికి పోయేది, ఇంటికి పోయేటోళ్ళం కాదు కదా. ఆయన పైసకు 2 పైసలకు చాక్లెట్లు అమ్మేవాడు. ఆ ఆశతోని 10 పైసలు 20 పైసలు 15 పైసలు వేసుకొని పోయి సరే చాక్లెట్లు కొనుక్కొని బడికి పోయేవాళ్ళం. కానీ 9 గంటలు దాటిందనంటే రామరెడ్డి సార్ బెత్తం పట్టుకొని బయట నిలబడేవాడు. లేట్ వచ్చిందంటే వాని ఈపు వాయించేవాడు. అది జరిగింది. విద్యాభ్యాసం అనేది ఒక క్రమశిక్షణతో జరిగింది. అది బట్ మా స్వర్గీయులు మాదిరెడ్డి రామరెడ్డి సారు మరియు దామోదర్ రెడ్డి సారు అక్కడ ఉండి క్రమశిక్షణతో నేర్పినటువంటి గురువర్యులు వాళ్ళు. క్రమశిక్షణే ఒక జీవితానికి మెట్టు అనేది ఆ రోజుల్లోనే నేను గ్రహించాను. కానీ నాకు పెద్దగా చదివేం రాదు. అంటే 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతిలో నాకు ఇంగ్లీష్ అసలు రాకపోయేది. నాకు ఇంగ్లీష్ బోధించే సార్ భద్రయ్య సార్ ఉండేది. నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను వెనుక బెంచ్లో ఊపుకునేది. వెనుక బెంచ్లో ఊపుకుంటే సార్ గమనించేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వీనికి చదువు రాదు, అరే నువ్వు లేవురా లేదు చదువు అనేది. నాకు చదువు రాదు, ఏం చేయాలి ఏదో చదువుకుంటే అట్లా చదివేది సార్ 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 సార్. కానీ ఇక మెల్లగా మెల్లగా నేర్చుకున్నాను, చదువు నేర్చుకున్నాను. నాకు మ్యాథ్స్ కూడా పెద్దగా రాకపోయేది. లక్ష్మీనారాయణ సార్ మాకు మ్యాథ్స్ బోధించేవారు. ఇక సార్ ఒకటే బోధించేవారు, చదువు రాదు అరే గోవారుగా లేరా అనేది. మా బాబాయ్ ఇక సార్ చేయబట్టి మేము మ్యాథ్స్ అదో ఇదో నేర్చుకునేవాళ్ళం. సరే అప్పుడు 10వ తరగతి వరకు అంటే 7th 8th 9th ఆ మధ్యలో సమ్మయ్య సారు రంగశేపేటలో ట్యూషన్ చెప్పేవారు. ఫస్ట్ బస్కు మేము మిత్రుడు రవీందర్ ఇంకా కొందరు మామూలు మిత్రులు ట్యూషన్ పోయేవాళ్ళం. ఆ ట్యూషన్ నేర్చుకుంటూ వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళము. ఆ విద్యాభ్యాసం అలా జరిగింది. కానీ గురువర్యులు నేర్పినటువంటి క్రమశిక్షణ విద్య వల్ల మేము 1982 దేశాయపేటలో మాకు సెంటర్ పడ్డది. క్రమశిక్షణతోని ఎగ్జామ్ రాసినాం, పాస్ అయినాం. దేవుని ద్వారా నేను 2nd క్లాస్లో పాస్ అయినా. 359 మార్కులు వచ్చినాయి నాకు. అదే మీ క్రమశిక్షణతో పాస్ అయినా అది మీకు పాదాభివందనాలు. మీరు నేర్పినటువంటి విద్య వల్ల మేము ఇట్లా అయినా. సరే నాకు ఒకటేంటంటే మాకు మా నాన్నగారు లేరు. అప్పుడు మా నాన్నగారు లేరు అని లైఫ్లో సెటిల్ అవుదామనంటే చాలా మంది ఏంటంటే డిగ్రీలు చదివితే ఇది చదివితే బాగా సెటిల్ అవ్వడం లేటు. కాకపోతే ఐటీఐ చేయి ఏదో పని చేసుకుంటే బతకచ్చు అంటే నేను ఐటీఐలో జాయిన్ అయినా. ఐటీఐలో జాయిన్ అయితే అక్కడ ఏంటి అని అంటే మొత్తం బట్టలన్నీ అంత టూల్స్తోని మార్చిపోయేటి అదేటి. ఆ శ్రమ వల్ల నాకు అది ఇష్టం లేకుంటుండే. కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ కావాలనే కోరిక నాకు ఆ రోజులలో పుట్టింది. ఎందుకంటే సమాజంలో కూడా డాక్టర్కు లాయర్కు కొంచెం వాల్యూ ఉంటుంది అనేది ఎవరో చెప్పడం వల్ల విన్నాను. నేను ఎట్లా డాక్టర్ కావాలని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు 359 మార్కులలో ఇంటర్మీడియట్ సీట్ రాకపోయేది. అప్పుడు ఐటీఐ చేసిన గవర్నమెంట్ ఐటీఐలో మిషనిస్ట్ మెకానికల్ ఆపరేటర్ అంటే మిషనిస్ట్ చేసినాను. తోటి మిత్రుడు వీరయ్య మా మిత్రుడు మా బాబాయ్ ఎల్లయ్య మాతోనే ఐటీఐ చేసేవారు. ఇక అప్పుడు ఏదో జరిగింది. అయిపోయిన తర్వాత నాకు ఎన్సీసీలో సీట్ వచ్చింది. ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం అతను ఉండే. నాకు బి సర్టిఫికేట్ ఎన్సీసీ. నేను గన్ ఫైరింగ్ ఇది అన్ని చేసేవాడిని. అప్పుడు ఆ రోజులల్లో పంజాబ్ పోయినా కరీంనగర్ పోయినా చేసి ఎన్సీసీ బి సర్టిఫికేట్ వచ్చింది. ఆ బి సర్టిఫికేట్ తోని నేను ఐటీఐ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ చేయాలని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అప్లై చేస్తే ఎన్సీసీ కోటలో ఫస్ట్ నెంబర్ నాది. బైపీసీ జాయిన్ అయినాను. ఇప్పుడు కడియం శ్రీహరి గారు అప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా మాకు బోధించేవారు, కెమిస్ట్రీ లెక్చరర్గా. తర్వాత మా అన్న అడ్డగట్ల లక్ష్మీనారాయణ అని ఇంగ్లీష్ బోధించేవారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా అటెండ్ అయ్యేవారు. కానీ పరిస్థితి ఏంటి అని అంటే చదువుకోవడం చాలా భారంగా మారిపోయింది. మాకు ఎటుగా ఆస్తిపాస్తులు లేవు, మా నాన్నగారు లేరు. మేము మా అమ్మ మాకు చదివించడం చాలా కష్టమైపోయింది. ఆ రోజులలో
మనకు మంచి మెమోరీ అందించిన మరి కమిటీ మెంబర్స్కు ఫస్ట్గా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అందరం ఈ రీతిగా ఒకరికొకరి ఒక అభిప్రాయాలను దేవుడి వల్ల మంచి చెడులను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ స్టేజీకి మరి ఈ సమయానికి మరి అందరికీ ప్రత్యేకంగా ఫస్ట్గా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రీతిగా కలుసుకోవడానికి మరి మన జీవితంలో మరి 82లో అయితే మేము చాలా కష్టపడి బ్రతికిన రోజులు ఉన్నాయి. అప్పుడు వ్యవసాయం ఎక్కువ ఉన్నా కూడా రైస్ తక్కువ ఉండి ఎక్కువ శాతం కొంచెం ఆర్గనైజ్ కడపలు అవి ఇవి తిన్న రోజులు, లైట్లు ఎక్కువ లేక కొంచెం దీపాల కింద చదువుకున్న రోజులు. అట్లా కష్టపడి చదివి మేము ఫస్ట్ రాకున్న సెకండ్ క్లాస్లో దేవుని వల్ల నేను మంచి మార్కులతో పాస్ అయినా. 82లోనే నాకు మ్యారేజ్ అయింది. ఆ రిజల్ట్ మా సారే తీసుకొచ్చిండు. అట్లనే దేవుడి దయ వల్ల నాకు 4 పిల్లలు, మళ్ళీ ఒక బాబు, 3 పాపలు. ఆ పిల్లలంతా MBA చేసిండ్రు. పెద్ద పాప MA BEd చేసింది, ఆమె కాలేజీలో లెక్చరరు. కానీ ఈ చదువుకునే రోజులు ఇది ఫస్ట్ ప్రక్కన పెడితే మన జీవితంలో మన గురువులు మనకు నేర్పినవి నేనైతే ఎన్ని ఉన్నా ఇప్పుడు ఎంత ఎంత మంచిగా ఉన్నా కూడా నేను అవే గుర్తు చేసుకుంటా అంట. మా అమ్మ ఏ రీతిగా బ్రతికినాము, నేనే రీతిగా ఉన్నా, నా ఫ్రెండ్స్ ఏ రీతిగా ఉన్నారు, మా మన్మరాళ్ళకు మా మన్మలకు నేను ఊరికే చెప్తా ఉంటా. నేను సెకండ్ క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా అని మా పిల్లలకు చెప్తా ఉంటా. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడతా. నానమ్మ నీకు ఇంగ్లీష్ వస్తుందా అంటే అవునరా నాకు ఇంగ్లీష్ వస్తే నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, హిందీలో మాట్లాడతా, తెలుగులో మాట్లాడతా అంటే ఇట్లా చూస్తూ అంటారు. అంటే మేము మంచిగా చదువుకున్నాం రా, ఇంకా మీ అంతా చదువుకుంటే మేము ఇంకా జాబులు చేసేవాళ్ళము. నాకు కూడా చాలా జాబ్స్ వచ్చినాయి, అయినా కూడా మా సారు పంపించలేదు. అయినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేసిండ్రు మా సారు. తర్వాత నాకు కూడా చాలా జాబ్స్ వచ్చినా కూడా టీచర్ జాబ్ వచ్చింది, పంపించలేదు. కానీ దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కటి ఇప్పుడు మనము అన్ని చూస్తూ ఉన్నాం, అన్ని విషయాలలో అభివృద్ధి పొందినాం, అన్ని విషయాలలో దీవించబడి మంచిగా ఉన్నాం. కానీ అప్పుడు బ్రతికిన బ్రతికైతే నేను ఇప్పటి వరకు ఆ బ్రతుకునే నేను ఇష్టపడతా అంట. అదే నేను మా పిల్లలకు చెప్తా. ఎప్పుడైనా ఏది చూసి మనము ముందుగా అన్ని విషయాలలో అతిశయపడద్దు, ఏదైనా తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో ఏ విషయంలో తగ్గించుకొని ఉండాలి. మనము ఏ రీతిగా హెచ్చింపగా ఉండద్దు అని నేను ఊక పిల్లలకు చెప్తా ఉంటా. మేము ఆ రీతిగా కష్టపడి బ్రతికినాం కాబట్టి ఈ రీతిగా దేవుడు ఒక 50,000 జీతం ఇంట్లో కూర్చున్న దానికి వస్తానంటే అది దేవుడు నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. నేను ఒకరికి ఆశపడకుండా బ్రతికినా అంటే ఆ చదువు దేవుడు నాకు ఇచ్చింది. చదువులు చెప్పిన గురువులకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నా. హెడ్ మాస్టర్ సార్ రామరెడ్డి సార్ కానీ దామోదర్ రెడ్డి సారు పద్యాలు పాడితే అయితే 4 క్లాసులకు వినబడేది. అసలు ఆ సారు పద్యమే వినేది, ఇంకా వేరే క్లాసే వినకపోయేది. మేము చాలా మంది ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి వెళ్ళి 10th వరకు బొల్లికుంటలోనే చదివినాను. అన్ని విషయాలలో కష్టపడ్డాయో నేను ఇప్పటికి గుర్తు చేసుకొని ఆ మెమోరీలని నేను సంతోషపడతా. కానీ ఈ సమస్తం ఉన్న వాటిలైతే అస్సలు సంతోషపడ. అప్పుడు తిన్నదే, అప్పుడు హ్యాపీగా ఉన్నదే, అప్పుడు పిల్లలు ఫ్రెండ్స్తో తిరిగిందే, ఆ ఆటలు, ఈతకాయలకు పోయినవి, ఆ చెరువులకు పోయినవి, ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని నేను చాలా హ్యాపీగా ఉంటాను. అదే నేను ఎక్కువ వాటి విషయంలో నేను హ్యాపీగా పడతాను. కానీ ఏదైనా దేవుని దయ వల్ల ఈ రీతి మెమోరీ మీ అందరి దయ వల్ల మనం పంచుకోవడానికి ఇచ్చిన కమిటీకి మరొకసారి వందనాలు. చదువు చెప్పిన గురువులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు. ఉన్నటువంటి గురువులకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ నేను ఇక్కడ ఈ స్థాయిలో ఇంతవరకు నిలబడ్డానంట వారు ఇచ్చిన జ్ఞానమే. దానితోనే నేను జీవిస్తున్నాను. వాస్తవంగా సరస్వతిని నమ్ముకోండి బిడ్డ, మీకు అన్నం పెడుతుందని ఒకసారి లక్ష్మీనారాయణ సార్ మా క్లాస్లో చెప్పాడు. దాన్నే నమ్ముకుని నేను ఈ విధంగా ఈ స్టేజ్కి వెళ్ళాను సార్. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గురువులందరూ కూడా మరొక్కసారి పాదవందనం చేస్తూ, నా పేరు ప్రసన్నూరు రాజేశ్వర్, మాది బొల్లికుంట. నేను MSc MAd చేశాను. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
జెడ్పిహెచ్ఎస్ హరిపురాల తొర్రూరు మండలం చేస్తున్నాను. తర్వాత ఈయన విషయానికి వస్తే నాకు ముగ్గురు బాబులండి. ఇద్దరు ఎంటెక్ కంప్లీట్ జేఎన్టీ కూకట్పల్లి అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. థర్డ్ వన్ రీసెంట్లీ ఆదిలాబాద్ రిమ్స్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఇది ఎండి కోచింగ్లో ఉన్నాడు ఎంఎస్సీ చేయడానికి. అది నా బ్యాక్గ్రౌండ్. తర్వాత ముఖ్యంగా చాలా కష్టపడండి. ఒకప్పుడు నేను ఇంజనీరింగ్ సీట్ కొట్టాను, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయి మళ్ళీ వచ్చి డిగ్రీ చేసి టీచర్ వృత్తి ఇష్టపడి దాన్ని ఎంచుకొని ఆ టీచర్ ఉద్యోగంతోనే ఇప్పుడు చేసుకుంటూ ఇంత ఈ స్టేజ్కి వచ్చాను. ముఖ్యంగా గురువుల యొక్క సార్ అందరూ చెప్పారు, అందరం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. ముగ్గురు సార్లది అంటే ఈ సార్లు నేను చెప్తాను. ఒకటి సమ్మయ్య సార్ గారు వచ్చారు అంటే మ్యాథ్స్ చెప్తూ సార్తోని కలిసి చేసే భాగ్యం నాకు ఒకసారి కలిగింది. అంటే వివేకానంద రెసిడెన్సీ స్కూల్లో నేను టీచర్ చేస్తున్నా. సార్ కూడా వచ్చి అప్పుడు సమ్మర్ కోచింగ్లో ఒక 1 year చెప్పారు 10th క్లాస్. నేను ఫిజికల్ సైన్స్ చెప్తున్నాను అక్కడ, ఆయన మ్యాథ్స్ చెప్పేది. కానీ సార్కు అవకాశం ఇచ్చి మాకు ఫిజికల్ సైన్స్ ఇస్తే చెప్తా అంటే సార్ గారు చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది. అరే ఇక్కడ చేస్తున్నారా బిడ్డ, బాగున్నావా అంటే అవును సార్ చేస్తున్నాను ఇక్కడే. సరే హాయ్ రా అని అన్నాడు. సార్ యొక్క ఊత పదం ఏంటంటే బేవకు, అరే బేవకు మంచిగా రండి అని. తర్వాత లక్ష్మీ సార్ గారు ఏంటిది అని అంటే ఏంటన్నా నానాలే అర్థమైందో చెప్తావా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. సార్ ఏమనేది అంటే భద్రే సార్ అరే ఫుల్ స్టాండప్ ఈ వడుస్తుందంటే వాస్తవంగా ఇవి మాకు ఇన్స్పిరేషన్ సార్. అప్పుడు మీరు అన్నటువంటి ఆ మాటల క్రమశిక్షణ వల్లనే ఈ స్థాయికి ఎదిగాం, ఈ స్త్రీలు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం సార్. సరే మీరు ఇచ్చినటువంటి విద్యాదానం వల్లనే ఇంత స్థితికి ఎదిగి అంత గొప్ప వాళ్ళం కాకపోయినా ఎంతో కొంత వరకు ఎదిగి మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరితోని పంచుకుంటున్నామని అంటే అప్పుడు మీరు చెప్పినటువంటి విద్యతోనే మరియు నాతోటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి అందరి యొక్క సహాయ సహకారాల వల్లనే దీన్ని చేయగలుగుతున్నాం. సరే దీనికి ముఖ్య భూమిక పాత్ర పోషించినటువంటి ఎల్ఏ గారు, తర్వాత రవీందర్ గారు, నేను, ఆ తర్వాత ఇంకో ప్రభాకర్ గారు, వీరి యొక్క అందరి కృషి వల్ల. తర్వాత మెయిన్ లేడీస్ విషయానికి అంటే గర్ల్స్ విషయానికి వస్తే సుజానా గారును ఊర్మిళ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళకు నేను ఇచ్చి వాళ్ళ నెంబర్లు గ్యాదర్ చేసి కొంచెం మీరు చెప్పండి మరి అని అంటే వాళ్ళు చేశారు. అందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మీతో ఎక్కువ మాట్లాడలేక వాళ్ళకి ఇచ్చాం. సరే ఇవంతా సక్సెస్ కావడానికి అందరూ భాగస్వామ్యం కూడా సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని అందించారు, ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి ఇది ఇంత సక్సెస్ కావడానికి కారణభూతులమైన మనం. కాబట్టి ఈ సభా వేదిక పరంగా మరొక్కసారి అందరికీ మా ఫ్రెండ్స్కి గురువులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బనడా నెలల గురువులకు నమస్కారం. మరి నా తోటి సహాధ్యాయులకు మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఇప్పటికే చాలా సహాభావం అయింది. మన గురువులు చాలా వయోభారం అయినప్పటికీ మనం త్వరగా ఎస్ఎస్సీ అయిపోయినాక అసలు నా డ్రీమ్ నేను టీచర్ని కావాలని ఉండే యాక్చువల్గా. కానీ మా కుటుంబ పరిస్థితుల వల్ల మా అన్నయ్య వాళ్ళు కోఆపరేట్ చేయక ఎస్ఎస్సీ తర్వాత ఐటీఐకి వెళ్ళాను. దాంతో నా చదువు బ్రేక్ పడ్డాను. ఆ తర్వాత మళ్ళీ ఎలాగూ టీచర్ కావాలని చెప్పేసి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికి అప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నాడు. అప్పుడు టీటీసీని బ్యాన్ చేశాడు. నా ఇంటర్మీడియట్ అయిపోయింది, టీటీసీ బ్యాన్ అయిపోయింది. అట్లా 2 years గ్యాప్ వచ్చింది. అప్పటికే
లైన్లోకి నిలబడలేను, నేను నిలబడా సార్, వాళ్ళంతా చిన్నగా ఉన్నారు, నేను పెద్దగా ఉన్నాను. కానీ ఏదో ఒకటి సాధించాలన్న మనసులో ఉండేది. ఒక డ్రాయింగ్ బాగా వచ్చేది. నేను ఇక్కడ మా మామూలు సార్లు తిట్టేది, బొమ్మలు తీస్తాను ఏం వస్తారని నీకు అన్న తిట్టేది. నాకైతే సార్లకు నాకు చాలా పడవేదిగా, సార్ల దేశం ఉండేది నాకు, సార్ల మామూలు వాళ్ళకు. బొల్లికుంటే పోయినాక అనుకోకుండా లక్ష్మణ సారు కుర్చీ మీద కూర్చుంటే బొమ్మ వేసాను తెరతో. అది మా కిషన్ సార్, సార్ వీడు మీరు బ్యాగ్ చెప్తా అంటారు, వీడు బొమ్మ గీస్తాను చూడాలి సార్ అని చెప్పి అది తీసుకుపోయి లక్ష్మణ సార్ చూసి పెడతారు, సార్ ప్లీజ్ తప్పండి సార్ ప్లీజ్ అని. అది బిడ్డ అని తీసుకుపోయి రామరెడ్డి సార్ తీసుకుపోతే, రామరెడ్డి సార్ అరే బిడ్డ నువ్వు డ్రాయింగ్ టీచర్ అవుతావు అంట. నేను అంటే చదువు సక్కగా రాదు, నేను డ్రాయింగ్ టీచర్ అవుతావు, ఈ బొమ్మతో టీచర్లు అవుతారు రా, దీంతో కూడా టీచర్లు అవుతారా సార్, ఆటలు ఆడే టీచర్ అవుతాడు, మా పాటలు పాడే టీచర్ అని టీచర్లు అవుతారు రా చెప్పారు. దాంతో కే రామరెడ్డి సార్ ఉంది, అక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్, అక్కడ పోయి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించండి సార్. పొద్దున్న నేను 6 గంటలకు హన్మకొండ బాలసముద్రం పోయి అక్కడ ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని 1 గంటకు వచ్చి బడికి వచ్చేది. 8th, 9th, 10th 3 సంవత్సరాలు నేను డ్రాయింగ్ కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత 10th పాస్ అయినాను. ఇంటర్మీడియట్లో నేను డ్రాయింగ్ టీచర్గా సెలెక్ట్ అయినాను. తర్వాత నేను ఎల్బీ కాలేజీలో డిగ్రీ చేసినాను. తర్వాత ఎంఏ బీఈడి కూడా చేసినాను. ఎంతో సమానంగా నేను డ్రాయింగ్ మాస్టర్ ఇంటర్మీడియట్లోనే ఉండాలని చెప్పి అనుకోలేను. తర్వాత నేను ఎంఏ బీఈడి ఇవన్నీ చేసి తర్వాత డ్రాయింగ్ మీద చెప్తే చాలా ఉంటుంది. నేను అనుకునేది ఏ ఒక్క గీత గీసిన రకరకాల ఫిగర్లు వేసి నేను టాలెంట్ అనుకున్నాను. బిపి ఆచార్య గారు కలెక్టర్ గారు ఆడ 20 మంది సెలెక్ట్ అయ్యి నేను డిఎస్ రాసేటప్పుడు 20 మంది 10 మంది తీసేస్తారు, 10 మందిలో 20 మందిలో నేను ఒకడు. అక్కడ పోయినాక వంద సుదర్శన్ రెడ్డి చైర్మన్ సార్ బొమ్మలను చూపెట్టిన ఈ అన్ని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ వీళ్ళు ఉన్నాయి, అన్నేట్రా బాబా అంటారు. అన్నేవారు సార్ అంటే ఎన్టీ రామారావు రా, మీ తీయరా ఎన్టీ రామారావు సార్, మిమ్మల్ని అందరూ స్కెచ్ చేస్తాం ఇప్పుడు అని చెప్పిన. కలెక్టర్ కూడా వండరే ఎన్టీ రామారావు టకటకటకట బొమ్మ గీసేసిన సార్, మిమ్మల్ని స్కెచ్ చేస్తానంటే ఇక బిపి ఆచార్య అక్కడే సంతకం పెట్టేసి రామిరెడ్డి సార్ అడిగిన సార్ నేను ఇట్లా ఉన్నాయి ఆల్రెడీ మీ అబ్బాయి సెలెక్ట్ అయింది సార్, మీ కూడా అయిపోయింది అంటే అవి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. తర్వాత నేను వేసే పెయింటింగ్స్ కు విశ్వగురు అవార్డు వచ్చింది, కళా సామ్రాట్ వచ్చింది, కళా విభూషణ్ వచ్చింది, తర్వాత బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది. చాలా ఇట్లా 20 అవార్డ్స్ వచ్చినాయి నాకు. నేను ఆడగద్దలు ఫెయిల్ అయినా కాబట్టి బోలికుంటకు వచ్చిన కాబట్టి, తర్వాత లక్ష్మీనాథ్ సార్ బొమ్మ దించిన కాబట్టి నేను ఒక మాస్టర్ను, ప్రపంచం గుర్తించే మాస్టర్ అని నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను మన దామా సారు నేను డ్రాయింగ్ మాస్టర్ అయినా కూడా నేను తెలుగు చెప్పేది 10th, 8th, 7th ఇలాంటివి చెప్పేది. ఆ సార్ యొక్క పద్ధతులు పాటించాను. నేను పద్ధతి ఒకటి 6 తరగతిలో ఒకటి ఉన్నాయి, గురుస్థితి అనేది ఉన్నది. అది నేను ఒక స్థాయిలో వాడితే చాలా మంది తెలుగు పండిట్లు ఇక్కడ పాటాడుతున్నారు. అది ఆ 6 తరగతిలో ఒక చిన్న గురుస్థితి. చదువు నేర్పే గురులకిది మా వందనము, జ్ఞానదాతల చరణ ధూళికి వందనము, శాంతమూర్తులు సత్యకీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు, చదువు నేర్పే గురులకిది మా వందనము, జ్ఞానదాతల చరణ ధూళికి వందనము. రామునకు విలువిద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు, ఎంత గనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు, ఎంత గనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు, చదువు నేర్పే గురులకిది మా వందనము, జ్ఞానదాతల చరణ ధూళికి వందనము. రాధకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు
సారు లాస్ట్ కూర్చుంటే తెలుగు పద్యం పాట చెప్పేది. సత్య అలిగింది ఆ బిడ్డ. ఇట్లా కాళ్ళు పట్టుకుంటే బిడ్డ ఈ స్తన్నిందిరా కొమరెళ్ళాడని నన్ను ఉరికొచ్చేది. ఆడ దాంతో నాకు వచ్చి పడదు సార్. ఈడ్చి తన్నిందిర కొమరెల్లి అని నన్ను. సార్ కొబ్బరిల్లి అంటే కుమార్సం అంటే కొమరెల్లితో ఒకటేరా. ప్రతి పాద్యము నా మీద తీసుకొచ్చి నాకు పెట్టేది. లాస్ట్ సెంటర్లో కూర్చుని ఇప్పుడు ఉండేది. నేను కూడా అదే రకంగా రకరకాల కథలు పాటలు. ఒక చిన్న చెప్తగా ఒక ఆడదోతలో ఉంటది. వేట కుక్కలు డేగలు వెంట రాగా వెడలె కానొకనాడు వేటగాడు అంతనతడే కొన్నో లేదో కొంతదో దారిలో నొకరా బందుతారసిల్లి అయ్యముగయుడ నీవు వేటాడునప్పుడు నాడు బిడ్డలలో నీకు నేటి అయినా కానిపించిన కాతునంతు అభయస్తము సంగుమా. ఇట్లా సార్ రకరకాల నేను తాను సార్ ఫాలో అయినాను. డ్రాయింగ్ మాస్టర్ అయినా కూడా నేను 10th సోషల్ చెప్పినాను, సైన్స్ చెప్పినాను, తెలుగు చెప్పినాను. ఇక చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల నేను తెలుగు పండిట్ కూడా నేను తెలుగు పండిట్. పద్దనపేటలో 3 అయ్యగారులు ఉండేది. 3 అయ్యగారులు ఉన్నా చెప్పినా కూడా నాకు పద్య భాగం నాకు చెప్పాను. నేను ఎట్లా చెప్తాను అయ్యగారు పద్యాలు అంటే, లేదు ఒక స్టైల్గా నువ్వు పాటలుగా పాడతావు కదా అట్లా పాడు. తానా సార్ ఒకటి చెప్పిండు. బృందావన మది అందరు పొగిడిన నందనవనమే మనబడిరా. బృందావన మది అందరు పొగిడిన నందనవనమే మనబడిరా. పల్లెల మధ్యన చల్లగా వెలిసిన బుల్లికుంటయే మనబడిరా. బృందావన మది అందరు పొగిడిన నందనవనమే మనబడిరా. నందనవనమే మనబడిరా అంటూ ఈ పాట తను రాసి నాతోని పాట వినిపించుడు. ఇది మీకు అందరికీ ఇంకా చెప్తే బోరుగొడుతుంది. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మా లక్ష్మీనారాయణ సార్ గారికి కానీ ఆయన జీవితంలో నేను బొమ్మ దించిన వల్ల నా జన్మ దండమైంది. నిరంతరం ఎన్నో పేపర్లలో పడ్డది నా గురించి, ఎన్నో వీడియో లెక్చర్లు, ఎంతో ఇంటర్వ్యూలు తీసుకున్నాను. నాకు సార్ బొమ్మను ఇస్తేనే ఈ విధంగా మాస్టర్ అయినాను. నాకు విశ్వగురు అవార్డు వచ్చింది, నా రకరకాల అవార్డులు వచ్చినాయి. బర్రెల రాసే వారిని నేను బడి పంతులైనాను చదువుకుంటే. కాబట్టి మీరు అందరూ చదువుకోవాలని ఒక యూనివర్సిటీలో నేను ఒక స్పీచ్ ఇస్తుంటే డైరెక్టర్లు 3 వచ్చి నా చేతులు పట్టుకున్నారు. మాస్టర్ గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు, మీరు ఎంతసేపు అయినా ఇస్తాను, మీలాంటి వాళ్ళు వక్తలు కాబట్టి మీలాంటి వాళ్ళు నాకు అవకాశం ఉన్నప్పుడు రావాలంటే వస్తానని చెప్పిన. ఒక్కసారిగా మీటింగ్లో మాట్లాడినా ఒక 200 మంది కూడా నా మాట విన్నారని. మీ అందరికీ, మా గురువు గారికి 3కి వందనాలు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుసు. ముగిస్తున్నాను. ఒక నిమిషం మాట్లాడతాను. ఇది అయిందా? ఓకే. ఈరోజు మనము ఈ 44 వసంతాల కళ సాకారమైంది. దానికి మన గురువులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గురువర్యులు లక్ష్మీనారాయణ సారు, తర్వాత సమ్మాయి సారు, భద్రయ్య సారు, మరియు నాతోటి 91-82 బ్యాచ్మేట్స్ మిత్రులారా. నా పేరు మండే రవీందర్. నేను నాంచారి మడూరులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే 1st to 7th నేను మామూలు యూపీఎస్లు చదువుకున్న తర్వాత అది ఒక ఘట్టం. అయితే 8th, 9th, 10th బొల్లిగుండ్లో చదవడం అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే బొల్లిగుంట స్కూల్ అనేది అప్పటికి ఒక యూనివర్సిటీ లాంటిది. యూనివర్సిటీలో ఎలాగ స్కాలర్స్ తయారవుతారో, గొప్ప మేధావులు తయారవుతారో, అక్కడ 10th వరకు చదివిన పిల్లలు ఆ డిసిప్లిన్, అక్కడున్న హెడ్ మాస్టరు ఎంత కమిట్మెంట్, తర్వాత మంచి క్రమశిక్షణ గల ఆ యొక్క ఉపాధ్యాయులు
బావగారు యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన ఇంగ్లీషే. మా అన్నగారు ఇంగ్లీషు లెక్చరరు. అంతా ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒకసారి 7th క్లాస్ మా అందరిలో అందరూ అడుగుతున్నాడు సారు, అరే అందరు ఎవరు చెప్తారు, డాక్టర్, ఇంజనీర్, ఇట్లా నాకు కలెక్టర్. బట్ మై సెల్ఫ్ నేను ఏంట్రా రవీందర్ అంటే నేను టీచర్ అవుతా సార్ అని చెప్పాను. ఎందుకంటే చేస్తాను నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం చిన్నప్పటి నుండి. కానీ నాకు అనుకోకుండా నాకు వచ్చేసింది. ఎందుకంటే మా వాతావరణం ఇంట్లో అందరూ అదే వాతావరణం. కాబట్టి 1989లో నాకు టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పటికీ 39 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది టీచర్గా. నాకు టీచర్గా ఒక 4 బెస్ట్ టీచర్గా 4 అవార్డులు వచ్చినాయి. తర్వాత కుటుంబ పరంగా నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, ఆమెకు జాబ్ రాలేదు. అల్లుడు సివిల్ ఎంటెక్ అని ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. చిన్న అమ్మాయి ఆమె సాఫ్ట్వేర్గా చేస్తుండేది ఆమె. తర్వాత అల్లుడు హెచ్ఆర్ఎస్ హైదరాబాద్ ఉంటారు. అబ్బాయి బీటెక్ 6th నుండి ఇంటర్మీడియట్ వరకు నవోదయలు చదివాడు. వాడు ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మేబీ వాడు అదృష్టి ఎట్లా ఉన్నాడో ఏం లేదు అని. మై లైఫ్ ఈస్ చాలా ఆనందంగా ఉంది, బట్ సంతృప్తిగా ఉంది. ఎందుకు అంటే ప్రొఫెషన్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక డాక్టర్ లాగే ఉంటాడు, ఒక ఇంజనీర్ లాగే ఉంటాడు, ఒక కలెక్టర్ టీచరు ఎంతో మంది ఇంజనీర్ తయారు చేస్తాడు, ఎంతో మంది డాక్టర్ తయారు చేస్తాడు, ఎంతో మందిని పొలిటీషియన్ తయారు చేస్తాడు. కాబట్టి అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఎందుకంటే నేను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఎంతో మంది నా స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఒక మంచి వృత్తిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఈ కార్యక్రమం నడవడానికి దీనికి ప్రధాన సూత్రధారి ఎల్లన్న. ఆయన ఒక మొత్తము టెలిఫోన్ నంబర్స్, మొబైల్ నంబర్స్ గ్యాదర్ చేసుకుని ఒకటి క్రియేట్ చేసి అందరికీ తరచుగా ఉండి నాకు కాంటాక్ట్ అయ్యాడు. రవి ఇట్లా మనం ఇది మనం ఒక గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేద్దామంటే అది చాలా కష్టమైందని అంటే నేను అంతకుముందే చేశాను మామూలులో. అంటే ఓన్లీ 7th బ్యాచ్ వరకు చేశాం సక్సెస్గా. అప్పుడు ఇదే గురువులు ఆ రోజు వచ్చారు లాస్ట్ ఇయర్. కాబట్టి నేను ఓకే, నా వంతు నేను సాయం చేస్తానని చెప్పాను. రాజేశ్వర్ సారు మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టుకుని ఎలా సక్సెస్ చేయాలని. కానీ ఎప్పుడు అస్తమానం రోజు ఫోన్ చేస్తూనే ఉంటాడు ఎల్లన్న. చాలా డెడికేటెడ్గా మొత్తం టైం అంతా స్పెండ్ చేశాడు. ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయ్యి చాలా ఫ్రీగా ఉన్నాడు కాబట్టి కంప్లీట్గా డెడికేట్ చేయగలిగాడు. కాబట్టి తర్వాత ఆయన క్యాషియర్గా పనిచేశాడు. తర్వాత ప్రోగ్రామ్ సంకల్పం వేరు. ఆ ప్రోగ్రామ్ సంకల్పము మనము సక్సెస్ కావడానికి మీరంతా కారకులే. ఎందుకంటే మీరందరూ మన మీకు తోగిన విధంగా డబ్బులు ఇవ్వడం, వితౌట్ డబ్బులు అనేది ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. కాబట్టి మీ కార్యక్రమం నిర్వహణ చేసినప్పటికీ కూడా దాంట్లో మీరు కూడా ప్రధాన భాగస్వాములే. ఎందుకంటే లేకుంటే ఈ బుక్ సక్సెస్ కాదు. టైంకి వచ్చినా కూడా మేము ఎంత ప్రోగ్రామ్స్ అయితే మీరు అందరూ రాకుంటే మేము 3 ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయలేము కదా. కాబట్టి పేరున చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పటికే టైం కాలాతీతమైంది. మళ్ళీ రిటైర్గా చాలా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. తర్వాత నా పరంగా అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మన సోదరిమణులు రావడం అనేది చాలా కష్టమైన అని రావడం మీ అందరికీ థ్యాంక్స్ చెప్తే, ఎందుకంటే ఓటం థ్యాంక్స్ కూడా నేనే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అవకాశం లేకుండా. తర్వాత ఇప్పుడు మనకు ఒక గురువులకు మనకు టైం ఇద్దాము, వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ సమ్మయ్య సార్ రావాల్సిందిగా మాట్లాడుతున్నాం. లక్ష్మణ్ సార్తో సార్ 81-82 బొల్లికుంట పాఠశాల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేటువంటి ఆ తోటి ఉపాధ్యాయులు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత వాళ్ళే ఇప్పుడు రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అయిపోయి ఉంటారు దాదాపు. మీ అందరూ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా ఈ యొక్క కమిటీకి అంటే దీన్ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ఒక
పెళ్లి కంటే ఎక్కువైతుంది. పెళ్లిలో ఎందుకంటే అంతా చుట్టాలు ఉంటారు, మనకు ఆల్రెడీ నోన్ అడ్రసెస్ ఉంటాయి, తర్వాత సెల్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. కానీ ఇది చేయాలంటే ఎప్పుడో ఇప్పుడు మీ అందరినీ చూడాలంటే కనీసం 42 ఏళ్ళు అయింది ఇప్పుడు నేను చూసి. మీ అందరినీ మీ అడ్రస్ దొరకబెట్టాలంటే చాలా కష్టమైన పని. అంత కష్టమైన పని కూడా వీళ్ళు చేసి ఇది అరేంజ్ చేసిండ్రు కాబట్టి వీళ్ళందరికీ ఈ యొక్క కమిటీ దీనికి శ్రమపడి చేసినటువంటి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. అయితే నేను కూడా కొద్దిగా నేను కనిపించినంత ఆరోగ్యంగా కూడా లేను. ఇక ప్రత్యేకంగా మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చా తప్ప నేను ఎక్కడికి పోతలేను. పెళ్ళిళ్ళు అవి ఇవి ఏవి పోతలేను జనరల్గా. ఎందుకంటే నాకు ఇప్పుడు 77 ఇయర్స్ ఉన్నాయి. ఏమైనా ఎక్కడన్నా పడిపోతూ ఉన్న కాళ్ళు జరుగుతుంటాయి. కాబట్టి ఇక ముఖ్యంగా వీళ్ళు అడగగానే ఇది అరేంజ్ అయితే నేను కంపల్సరీ వస్తాను చెప్పిన దగ్గర కూడా మనకి దగ్గర చెమ్మడిపేటలో ఉంటుంది కాబట్టి అని కుమారస్వామి సారు ఎల్ఐ సార్ వాళ్ళు వచ్చింది ఇద్దరు. వాళ్ళకి మాట ఇచ్చిన, ఎందుకంటే నేను బయటికి పోతులేనని కూడా చెప్పాను. ఏమైనా అమంతరాలు వస్తే నేను రాకపోతే కూడా మీరేం బాధపడద్దు అని చెప్పాను. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమందిని చూడాలంటే మనం ఇక చూడలేం, మన జన్మలో జన్మ ధరించిందంటే చూడు అంతే. ఎందుకంటే ఈ 2 లక్షలు కోట్లు సంపాదించిన మనకి సంతోషం రాదు. ఎందుకంటే ముఖ్యంగా నా దృష్టిలో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. మనం కూడా దాదాపు మనది మీది అంతా కూడా కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయి ఉంటాయి. కాకపోతే మన వాళ్ళకు కూడా చెప్పాలి, మనవరాళ్ళకు కానీ సాటిస్ఫాక్షన్ లేనటువంటి లైఫ్ అనేది వేస్ట్ లైఫ్. అది తప్పనిసరి తృప్తి ఉండాలి. ఎంతైనా ఉండని లేకపోతే డబ్బుతోటి తృప్తి పడేది ఏముండదు జీవితంలో. నా జీవితంలో నేర్చుకున్నది నేను అంతే. అది నేను కూడా ఎక్కువ పెద్దగా డబ్బు కొరకు అటు ఇటు ఏం సంపాదించలేదు. తర్వాత ముఖ్యంగా నాకు రామరెడ్డి సార్ ఇచ్చినటువంటి డిసిప్లినే మీరంటాను మీకంటే ఎక్కువగా ఫస్ట్ ఆ డిసిప్లిన్ పొందింది నేను. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ దాదాపు నేను ఇక్కడనే నాది కర్నూలు డిస్టిక్లో అపాయింట్ అయినా. ఇమ్మీడియట్గా ఒక 1.5 ఇయర్లో వరంగల్ డిస్టిక్ బొల్లికుంటకు వచ్చేసాను. 1972లో వచ్చాను బొల్లికుంటకు. వచ్చినప్పుడు ఆ స్కూల్ వాతావరణం నేను స్టూడెంట్గా నట్టే దాదాపు స్టూడెంట్ ఏజ్ నుంచే డైరెక్ట్ వచ్చిన కాబట్టి అప్పుడు నాకు ఆ స్కూల్ యొక్క వాతావరణం అక్కడున్నటువంటి అప్పుడు హెడ్ మాస్టర్ మన మామూలు రామరెడ్డి సార్ అంటే ఉండే నేను వచ్చినప్పుడు. మన ఇప్పుడు ఈ రామరెడ్డి సార్ లేకుండా బొల్లికుంటా ఆయన ఇంకా అంతకంటే ఎక్కువ స్ట్రిక్ట్. ఆయన డిసిప్లిన్ అనేది కూడా చాలా గొప్ప డిసిప్లిన్. అసలు ముఖ్యంగా ఆయన కుదిరపడను. ఆయన ఇక్కడి నుంచి నడిచి వచ్చేది, మామూలు నుంచి బొల్లికుంటకు నడిచి వచ్చేదాన్ని. మేము సైకిల్ మీద పోయేది. దాదాపు 12 ఏళ్ళు సైకిల్ మీద పోయినా నేను కూడా. అయితే ఆయన డిసిప్లిన్లో ఇంకా నెంబర్ 1. అవన్నీ కూడా మనకు నా యొక్క మెంటల్లో అతుకపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ టైమే వచ్చిన కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ ఉన్నట్టుగా నాకు ఆ యొక్క రామరెడ్డి సార్ తర్వాత ఈ రామరెడ్డి సార్ వచ్చారు. ఈ రామరెడ్డి సార్ ఇంకా ఆయన యొక్క డిసిప్లిన్ కూడా మీరు ఎట్లా చెప్పిందో మీలాగా నేను కూడా అంతే చెప్పవలసి ఉంటుంది. ఆయన డిసిప్లిన్ నాకు కూడా అతుకపోయింది. నేను కూడా చాలా వాటిలలో ఆయన డిసిప్లిన్నే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేసే మా పిల్లల మీద కానీ ఎక్కడ కానీ మా పిల్లలకు కూడా నేను మా పిల్లవాడిని సిటీలో చదివే పిల్లవాడిని బొల్లి కూడా తీసుకొచ్చి ఏం చేసిన మా పెద్దబాయిని 8th. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కాంపోజిట్ నేనే చెప్తున్నా కాబట్టి వాడిని తీసుకొచ్చి ఈ స్కూల్లో పడేసినాను ఫస్ట్. అయితే సరే అది తర్వాత వాడు ఒక 1 ఇయర్ తర్వాత వాడు ఆ రెసిడెన్షియల్ సెలెక్ట్ అయ్యింది వెళ్ళిపోయాడు. కానీ నాకేముండే అంటే అసలు ఈ స్కూల్నే చదివించాలనేది ఉండేది. కానీ మొత్తం ఎడ్యుకేషన్ అంతా 10th వరకు ఈ స్కూల్లో చదివించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఏం చేసిన
అనేది కరెక్ట్. ఏ స్కూళ్ళలో అంత డిసిప్లిన్గా మనం చూడం. తర్వాత కూడా నేను ట్రాన్స్ఫర్లు అయిపోయినా, అక్కడ ఇక్కడ కొన్ని స్కూళ్ళలో సిటీకి పోయినా, సిటీ శివనపేట హై స్కూల్లో చేసిన ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఎక్కడ నాకు ఆ డిసిప్లిన్ దొరకలేక, అసలు ఆ డిసిప్లినే లేదు, పిల్లల్లో లేదు, టీచర్స్లో లేదు, ఎక్కడ లేదు. కాబట్టి మనకు ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా అయింది. తర్వాత నన్ను క్షమించాలంటే అందరినీ ఏర్పాటు చేయలేకపోయినా, ఇలా కొంతమంది జనరల్ మ్యాథ్స్ ఉన్నారు, కొంత కాంపోజిట్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే నేను కొంతమంది ఏర్పాటు చేయగలిగినాను. కాబట్టి క్షమించాలి. ఇప్పటికైనా కూడా మన పిల్లలకు కూడా మనం ఖచ్చితంగా డిసిప్లిన్ గురించి చెప్పుకోవాలి. ఇది చేసినటువంటి మీ అందరికి కూడా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన గురువర్యులు భద్రయ్య సార్ గారు మరి యొక్క అమూల్య సందేశాన్ని, స్పందన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు 44 సంవత్సరాల తర్వాత ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. అంటే దాదాపు 100 ఆత్మల సమ్మేళనం జరుగుతుంది. భౌతికంగా అందరు రాకపోయినా వాళ్ళందరి ఆత్మలు ఇక్కడ మమేకం అయినట్టే లెక్క. అయితే గొల్లికుంట స్కూల్లో పనిచేయడం అనేది చదువుకోవడానికి మీరెంత అదృష్టవంతులో, ఉపాధ్యాయులుగా పనిచేసే అవకాశం దొరికిన మేము కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే మీ అందరితో సంబంధాలు, ఇంటరాక్షన్ జరిగే అవకాశం ఏర్పడ్డది. లేకపోతే మీరెవరో మేమెవరు. తర్వాత ఒకసారి మళ్ళీ ఉపాధ్యాయులము అనే గుర్తింపు జ్ఞాపకం ఇవాళ జరిగింది. ఎందుకంటే మేము రిటైర్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతాం. 20 సంవత్సరాలు బయట ప్రపంచంలో ఉన్నామంటే ఉపాధ్యాయ విలువలు కాదు, అన్ని విలువలు పోతాయి. సమాజంలో విలువలు లేవు. బడిలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఉండేది, ఉపాధ్యాయులకు ఉండేది. ఉపాధ్యాయుల విలువలు విద్యార్థులకు అందించేది కాబట్టి వాళ్ళకు డిసిప్లిన్, మనకు డిసిప్లిన్. ఇప్పుడు బయటికి పోయి మేమేమన్నా మాట్లాడితే నువ్వేనా టీచరా అంటాను. అంటే నువ్వు అమాయకునివి అన్నట్టు. లోకంలో జరుగుతున్న పోకడలన్నీ వేరుగా ఉన్నాయి. అయితే మీరు ఇవాళ ఇక్కడ సమావేశం పెట్టి మమ్మల్ని సందేశం ఇవ్వమని అడగంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకప్పుడు మీరు చిన్నపిల్లలు, మేము కాస్తంత పెద్దోళ్ళం, బాగా పెద్దోళ్ళం కాదు. నేను టీచర్గా వచ్చింది మీ దగ్గరికి 22 సంవత్సరాలప్పుడు. 22 సంవత్సరాలు అంటే ఇప్పుడు అందరు స్టూడెంట్సే. కాకపోతే మీరు 10, 15, 16 సంవత్సరాల్లోపే మీరున్నారు. మీకు మాకు ఒక 10 సంవత్సరాల డిఫరెన్స్. అయితే సందేశం ఇవ్వాలి అంటే సందేశం తీసుకునే స్టేజ్లో ఆనాడు మీరున్నారు, ఇవాళ మీరు లేరు. సందేశం ఇచ్చే స్టేజ్లో ఇవాళ మేము లేవు. ఎందుకంటే మేము వార్ధక్యంలోకి వెళ్ళిపోయాం. వార్ధక్యంలోకి పోవడం అంటే ఇదెందుకురా, అదెందుకురా, ఎందుకురా ఈ బతుకు, ఇంకెన్నాళ్ళు బతుకుతాంరా, ఏదో బతికింది చాలదా, ఏదో 4 ఇంత ఆహారం తిని ఏదో రామకృష్ణ అనుకుంటాను, లేకుంటే ఆ పత్రిక ఈ పత్రిక చదువుకుంటా కాలం గడుపుతూ అయిపోతుంది కదా అనే స్టేజ్లో మేమున్నాం. అయితే ఇక్కడ ఆర్గనైజర్స్ ఒక మంచి పని చేసేది ఏంటంటే మీ అందరి అనుభవాలు చెప్పించారు. మీ అందరి అనుభవాలు చూస్తుంటే చీఫ్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, డాక్టర్స్, మీ పిల్లలు కూడా డాక్టర్స్ అయిన వాళ్ళు, మున్సిపల్ కమిషనర్లు, గెస్ట్ హెడ్ మాస్టర్స్, ఇలా అనుభవం చెందినటువంటి మీరందరూ ఇక్కడ మీ అనుభవాలు చెప్తూ ఉంటే యాక్చువల్గా ఇవాళ మేము నేర్చుకున్నాం ఈ సమాజం గురించి.
సమాజం ఎట్లా ఉంది. సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు మీ పిల్లలు ఒక స్థాయికి వచ్చి ఒక స్టేజ్కి వచ్చి సౌఖ్యంగా సంతోషంగా జీవిస్తున్నారు. దానికి మా చదువు ఉపయోగపడ్డా పడకపోయినా ఈ సమాజంలో మీకు ఒక స్థాయి మాత్రము చదువు వల్ల వచ్చింది. చదువేరా అన్నిటికీ మూలమని అక్షరాస్యత కార్యక్రమంలో మామనూరులో 2 సంవత్సరాలు సాయంత్రం పాఠశాలలలో పనిచేసిన నేను అడల్ట్ స్కూల్స్లో. అక్కడికి పోయి చెప్తుంటే చదువుకొచ్చిన వాళ్ళను చదువు రాని వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం. అసలే చదువు రాని వయోజనులు వచ్చి బడిలో కూర్చొని వాళ్ళు అని రాస్తూ ఉంటే వాళ్ళు ఒక్క అని రాయగలగానే ఎంత సంతోషపడేదంటే వాళ్ళు 40-50 ఏళ్ళ ముసలోళ్ళు. అంటే చదువు యొక్క విలువ చాలా గొప్పది. చదువే సమాజాన్ని మార్చేది. ఎక్కడెక్కడ 100%, 90% విద్యావ్యాప్తి జరిగిందో ఆ దేశాలన్నీ ఫస్ట్ ర్యాంకులో ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చే వరకు మనకు చదువు ఆడవాళ్ళకు చదివే లేదు, మగవాళ్ళకు 10% కూడా లేదు చదువు. ఇప్పుడు కేరళలో 100కి 90%, 99% చదువుకున్నారు. కేరళలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలతో సమానంగా అభివృద్ధి అయింది. దానికి కారణం చదువు. మీరు కూడా మీ పిల్లలందరినీ చదివిస్తానంటే వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయినని చెబుతూ ఉంటే చాలా సంతోషం అవుతుంది. మా అప్పుడు ఎస్ఎస్సి పాస్ కావడే గొప్ప. సమయసారు నేను స్కూల్లో చదివే స్కూల్లో 80 మంది హెచ్ఎస్సి రాస్తే 2 పాస్ అయ్యాను. 44 మంది రాస్తే 2 పాస్ అయ్యాను. ఒక ఆయన మామనూరులో వెంకటరెడ్డి 2nd క్లాస్, నేను 2nd క్లాస్, ఆయన 3rd క్లాస్. 44 మంది పరీక్ష రాస్తే 2 పాస్. ఇప్పుడు 44 మంది రాస్తే 44 మంది పాస్ అవుతాం. ఎవరు పుస్తకాలు బాగా చదివి ఉపాధ్యాయులు చెప్పింది విని రాస్తారో వాళ్ళు ఫస్ట్ క్లాస్. కానీ జీవితంలో అట్లా కాదు. పరీక్షలు మొదలుపెట్టి మన జీవితంలో అన్ని పరీక్షలు ఎదురైతే మనకు ఉద్యోగం కోసం పరీక్షలు, పని కోసం పెళ్లిళ్ళలో పరీక్ష, పిల్లలలో పరీక్ష, పిల్లలను పెంచడంలో పరీక్ష, అనేక పరీక్షలు ఎదుర్కొంటూ ఆ పరీక్షలలో పాస్ అవుకుంటూ అంటే పాఠాలు నేర్చుకుంటూ విజ్ఞానవంతులు అవుతారు. మీరందరూ మేము చెప్పిన చదువు తర్వాత జీవితంలో అనేక పరీక్షలు రాసి అనేక అనుభవాలు సంపాదించి విజ్ఞానవంతులైన మీరందరూ నడుస్తూ ఉంటే నాకు ధైర్యం వస్తుంది. ఒక్కొక్కటి ఈ చిన్న పిల్లలు ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు అని సంతోషం వస్తుంది. అది చదువు తీసుకురావాల్సిన మార్పు. చదువు వల్ల ఈ మార్పు అయినా వచ్చినందుకు మనం సంతోషించాలి. దేశంలో వచ్చే మార్పులన్నీ ఈ చదువు వల్లనే 100కి 99% వస్తాయి. ఇక చివరిగా మొదలు సమయసారి తన గురించి చెప్పింది కాబట్టి నేను చెప్పలేదు. నాది అత్యంత బీద కుటుంబం. లేబర్తి అనే గ్రామం. మా నాన్న బంగారం పనిచేసేవాడు. చదివించడానికి పూర్తిగా డబ్బు లేని వాడేమి కాదు. అయినా 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా రాయపర్తికి 5 కిలోమీటర్లు రోజు నడిచి పోయి అక్కడ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి 6వ తరగతి అంటే ఎంత సంవత్సరం వయసు ఉంటుంది? 11 సంవత్సరాలు. రోజు 10 కిలోమీటర్లు నడిచి చదువు. ఇప్పుడు ప్రతి
సమాజంలో జీవితాలలో అన్ని మోసాలే. మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కల్తీ, పాలల్లో కల్తీ, మందులలో కల్తీ, రైసులో కల్తీ, కోడిగుడ్డు, కోడి పెట్టే గుడ్డు కాదు మనం తినేది, గుడ్లను కూడా కెమికల్ గా తయారు చేసి అమ్ముతారు. అవి సరైన గుడ్డేనా అని తెలుసుకొని తినవలసిన పరిస్థితి. అంటే మోసాలు సర్వవ్యాప్తం అయిపోయి, చదువు పెరిగింది, మోసాలు పెరిగింది. కాబట్టి మనం చదువుకోవడమే కాదు, మనం ఎంతో జాగ్రత్తగా ప్రతిదీ ఏమిటి, ఎలా, ఇది నిజమా అబద్ధమా, పత్రికలలో వచ్చే వార్తలన్నీ నిజాలు కాదు, పుస్తకాలలో చెప్పే విషయాలు నిజాలు కాదు, ప్రభుత్వాలు చెప్పేది నిజాలు కాదు. కోరి మన ఋషులు, మునులు అనేక దేవతల గురించి ప్రచారం చేసే వాళ్ళు, భక్తులు, వాళ్ళు మోసాలు చేస్తున్నారు. మోసం లేనిది ఎక్కడ? అందుకని ప్రతి ఒక్కరు ప్రతిదీ ఆలోచించి, తెలుసుకొని, పరీక్షించి ఇది నిజమా కాదా అని తెలుసుకొని జీవించవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. అందుకు చదువు ఉపయోగపడాలి. అందుకని ఎప్పుడూ మీరు చదువుతూ ఉండాలి, మీ పిల్లలను చదివిస్తూ ఉండాలి, జీవితాంతం మీరు చదువుతూనే ఉండాలి, ఎల్లకాలం విద్యార్థులుగానే ఉండి జీవించాలని, ఉన్నంతలో సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని జీవించాలని కోరుకుంటూ, ఇంతకాలం నేను మాట్లాడిన 4 మాటలు ఓపికతో విన్నందుకు మీరందరూ పాటిస్తారని ఆశించుతూనే నేను సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. గ్రేట్ మెసేజ్, చాలా గ్రేట్ మెసేజ్. నిజంగా మేము జీవితం వల్ల వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు చివరిగా మన గురువులు లక్ష్మణ్ సార్ మాట్లాడతారు. ఆ తర్వాత మన భిక్షపతి ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తాడు. తర్వాత ఫోటో తీసుకొని మనందరము మన ఇళ్ళలోకి వెళ్ళిపోదాము. మళ్ళీ టీచర్ అయ్యి సార్తో పనిచేసిన సహోపాధ్యాయునిగా ఇద్దరం కలిసి వెలుగుంట స్కూల్లో పనిచేసినాం. నేను పోయి మళ్ళీ టీచర్ అయ్యి మళ్ళీ వచ్చారు, సార్ కూడా ఉన్నాను అక్కడ. ఇద్దరం కూడా నేను వెలుగుంటలో సమాన ఉపాధ్యాయులుగా నేను పనిచేసినాం. నన్ను సన్మానిస్తే సార్ కూడా తప్పనిసరిగా నేను సన్మానించేది. థ్యాంక్స్ సార్. మనకి లైఫ్ ఎవరు కనపడలేదు. ఈ టీచర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పిచ్చేసి మిమ్మల్ని ఆశీర్వదించిన గురువులు సమ్మయ్య గారు, భద్రయ్య గారు మరియు నా ప్రియమైన విద్యార్థులారా, మీరందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టిన మా గురువు గారులకు పాదాభివందనాలు తెలుపుతూ 2 మాటలు మాట్లాడతాం. ఈ చివరకు మాట్లాడడం అనేది అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే యు ఆర్ ఆల్ టైర్డ్ ఆఫ్ లిసనింగ్ అండ్ ఎవ్రీథింగ్. కాన్సన్ట్రేషన్ చేసుడు అనేది కష్టమే. మీ ప్లేస్లో నేనున్నా అదే పరిస్థితి. కానీ నాకు ఒక చిన్న వీక్నెస్ ఉంది. నేను చదువు చెప్పినా, నేను నన్ను మాట్లాడాలన్నా కాముగా ఉంటేనే సాధ్యమవుతుంది. సార్ మేము మాట్లాడుకుంటూ ఉంటే మీరు చదువు చెప్పండి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఆల్సో. మీకు కష్టమైనప్పటికీ కూడా కొద్ది సమయాన్ని ప్లీజ్ లిసన్ టు మీ. తర్వాత ముందుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని, ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ను ఏర్పరిచి మనందరినీ
సమావేశమైనట్టు చేసినటువంటి ఈ నిర్వాహకులందరికీ నా అభినందనలు. తర్వాత మీరందరూ దాదాపు 44 ఏళ్ళ కింద దారుణంగా గుర్తుండడం అనేది నాకు సాధ్యమయ్యే పని కాదండి. అయినా మీరు నన్ను గుర్తుపట్టి, సార్ మీరు మనకు చదువు చెప్పారు, మీ వల్లనే మేము ఇంత గొప్ప వాళ్ళం అయ్యాము అని అన్న మాటలు అవి సంస్కారానికి సంబంధించిన మాటలు. అలా చేసి మాకు సన్మాన కార్యక్రమం చేసినందుకు మీరందరికీ నేను సర్వదా కృతజ్ఞుని. ఇంత సంస్కారం ఉన్న విద్యార్థులకు చదువు చెప్పే భాగ్యాన్ని కల్పించినటువంటి నేను నమ్మే ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాలకు సర్వదా కృతజ్ఞుని. ఎందుకంటే ఇంత సంస్కారవంతులైన విద్యార్థులను నాకు ఇచ్చినందుకు, నేను చదువు చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞత. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదో సందేశం భద్రే సార్ చెప్పారు, సందేశం అనేది మీరందరూ ఇందులో చాలా మంది కూడా పర్సనల్గా నాకంటే బాగా చదివిన వాళ్ళు, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు, చాలా సంపాదించేవాళ్ళు. దీంట్లో కనుక నేను కంపేర్ చేస్తే ఆ కంపారిజన్లో 1:100 కూడా ఉందా, 1:1000 కూడా నేను ఉండను. అయినప్పటికీ కూడా అంత గొప్ప చదువు చదివి కూడా మీరు నన్ను మమ్మలను సన్మానించి మాట్లాడమనం అనేది అది మీ అదృష్టం కాదు, నా భాగ్యంగా భావిస్తున్నా. అయితే ఏదో మాట్లాడాలి కదా, ఏదో మాట్లాడకుండా ఊరికపోతే బాగుండదు కాబట్టి ఒక మాట చెప్తా. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క లక్ష్యము ఏంటిది? అందరు చదువుకుంటారు కదా, ఏం సాధించాలని. రైతు విత్తనాలు ఎత్తాడు, అతని లక్ష్యం ఏంటిది? మంచి పంట పండాలని. డ్రైవరు సీటు మీద కూర్చుంటాడు, ఆయన లక్ష్యం ఏంటిది? గమ్యం చేరాలని కదా. మరి అట్లనే మీరందరూ చాలా గొప్ప చదువుతారు, రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. తన లక్ష్యం ఏంటిది? ప్లీజ్ ఎవరైనా ఒక్క నాకు వినాలని ఉంది. ఏంటిది లక్ష్యం? విద్య యొక్క లక్ష్యం ఏంటిది? మరి నేను చెప్తా. విద్య యొక్క లక్ష్యము అందరూ అనుకునేది పెద్ద చదువు చదవాలి, పెద్ద డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, లేకుంటే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ప్రధానమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకేదో కావాలి. అవి ఏం చేయాలి? ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ సుఖపడాలి. విద్యార్థి యొక్క లక్ష్యం అందరికీ గొప్ప ఇంజనీర్ కావాలి, డబ్బు పెద్ద పెద్ద ఉద్యోగం కావాలి, నేను సంపాదించాలి, నా కుటుంబం బాగుపడాలి. ఓకే, నేను గొప్ప డాక్టర్ని కావాలి, ఎండి డాక్టర్ని కావాలి, నేను స్పెషలిస్ట్ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి. ఓకే, లాయరు ఫ్లైట్లలో తిరగాలి, ఒక కేసుకు దొంగ కేసుకు 10 కోట్లు తీసుకోవాలి, 100 కోట్లు తీసుకోవాలి, గొప్పలు కావాలి. ఓకే, అంటే విద్య యొక్క లక్ష్యం డబ్బు సంపాదించడమేనా, ఇంకేమన్నా ఉందా? ఇగో ఇప్పుడు మనం పిలిచారు, సన్మానం చేశారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూర్. ఒక్కటి చెప్తాను కూడా కానీ కుదరట్లేదు, మరొకసారి మాట్లాడతా సార్. విద్య యొక్క లక్ష్యము పెద్ద ఉద్యోగం సంపాదించడం కాదు. విద్య యొక్క లక్ష్యము ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కావడం కాదు. విద్య యొక్క లక్ష్యము కార్ల తిరుగుడు, ప్లాట్లు కొనుడు, 10 బిల్డింగ్లు కట్టుడు కాదు. ఇది ఏది విద్య యొక్క లక్ష్యం కాదు. విద్య యొక్క లక్ష్యము సేవ. విద్య యొక్క లక్ష్యం ఏంటిది? సేవ చేయడమే విద్య యొక్క లక్ష్యం. ఒకటి ఉంది, మేము లెక్కల సార్, నేను సమయ సార్ లెక్కల సార్.
రకంగా ఏంటిది సోన్సూద్ యాక్టర్ అయినా కానీ మొన్న అంటే కరోనా అప్పుడు చాలా మందికి సేవ చేశారు. అట్లనే ఇక్కడ మన దగ్గర కూడా కొద్దిమంది లెక్కల మంత్రులు కనపడ్డారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఐ సల్యూట్ దెమ్. ఒక అతను లేచి 5 9 మందికి నేను విద్య చెప్పిస్తాను సార్ అని చెప్పాడు. ప్లీజ్ స్టాండ్ అప్. 5 అబ్బాయిలు 4 అమ్మాయిలకు నేను చదువు చెప్పిస్తానని చెప్పారు. ఎవరు ఒకరు ఎవరది పోయాడా అడ్డాడు మెకరు. అప్పుడు ఆయన కూడా లెక్కల మనిషి. నువ్వు ఎంత ఏం ఉద్యోగం చేశావు, నువ్వు ఏం సంపాదించినావు, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి నీకు, తర్వాత అది కాదు లెక్క కట్టేది. మనందరం 100 సంవత్సరాలు బతుకుతాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరు గుర్తుపడతారు? మన ఇంటి పక్కోడు ఎప్పుడు గుర్తించలేడు, పక్కోడు గుర్తించడు వాడు. ఎందుకు అంటే మనందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే లెక్కకు మనుషులకే మిగిలిపోయాం. అంటే ఈ చదువు మనలను లెక్కకు మనిషిగా చెప్తాందా, లెక్కల మనిషిగా చెప్తాందా చెప్పండి. ఏం చేయాలా? లెక్కల మనిషిగా చేయాలంటే నువ్వు ఈ సమాజానికి సేవ చేయాలి. ఏ వ్యక్తి అయినా అంటాడు కావచ్చు, చాలా మంది నాకే నేను విన్నా, నా పిల్లలు కూడా, నేను నడిచిపోయి చదువుకున్నా, నేను ఒక్క పట్టణంతో చదువుకున్నా, నేను గడకంబల్ దీన్ని చదువుకున్నా, నేను చాలా కష్టపడి పైకి వచ్చి ఈ లెవెల్ సంపాదించినాను. అది తప్పు. అది 100కి 200 పాలు తప్పు. ఒక్కడిని తీసుకుపోయి అడుగులైతే చదువు రాదు. అతడు బస్సుల వద్ద బస్సు డ్రైవర్ సేవ చేశాడు. అన్నం తింటే రైతు పెట్టిన అన్నం తిన్నాం మనం, బట్టలు దర్జీ పుడితే కట్టుకున్నాం మనము, పుస్తకాలు ఎవరు చదువుకున్నాము, తర్వాత ఏంటిది సార్ చదువు చెప్తే చదువుకున్నాము. అంటే ఈ సమాజం మీద పూర్తిగా డిపెండ్ అయ్యే మనం చదువుకుని పైకి వచ్చినాం తప్ప మనంతగా మనం పైకి రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనందరం కూడా లెక్కకు మనుషులుగా కాకుండా లెక్కల మనుషులుగా ఎదగాలి. అంటే ఏ రకంగా ఎదగాలంటే ఏం చేయాలి? కనీసం నీ పక్క వాడికి సహాయం చేయాలి. అది మీరు అలా చేయలే స్థితిలో ఉన్నా పర్వాలేదు, కనీసం మీ చేసే డ్యూటీ అయినా 100% నిజాయితీగా చేయాలి. ఒక మాట చెప్తా, నేను 66 రూపాయల టీచర్గా పనిచేశాను 22 ఏట. అప్పటి నుంచి నాకు లెక్కలు చెప్పే సార్ కనపడలే. బొల్లిగుడ్డలోకి వచ్చిన తర్వాత సమ్మె సారు ఆయన లెక్కలు బాగా చెప్తాడు. ఆయన చూశాను నేను. అంటే లెక్కలు బాగా చెప్పే సార్ ఎవరు అంటే సమ్మె సారు అని నాకు అప్పుడు తెలిసింది. మళ్ళీ నేను చూడలే ఇంకో లెక్క చెప్పే సార్ అప్పటి ఈ రోజు వరకు చూడలేను నేను. మీరు మీ డబ్బు ఇవ్వకండి, వాళ్ళకు ఎవరికి తిరిగి అన్నం పెట్టకండి, కానీ ఒక మనిషిగా బతకాలా. నువ్వు చేసే పని నిజాయితీగా చేయాలా. డ్రాయింగ్ మాస్టర్ కుమార్ సార్ ఉన్నాడు, నాకు అనిపించదు మొదలు ఈ డ్రాయింగ్ బొమ్మ తీసి ఏమవుతుందా, ఈ డ్రాయింగ్ సార్ని ఏంటి అనుకున్నాను నేను. కానీ డ్రాయింగ్ సార్ ఎంత గొప్ప పని చేయొచ్చో మా కుమార్ సార్ చూసాక అర్థమైంది. ఆయన ఎంతో మంది డ్రాయింగ్ సార్లను తయారు చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు, రూపాయి తీసుకోకుండా చదువు చెప్పాడు. అది ఆయన ఒక లెక్కల మనిషి. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు ఒక లెక్కల మనిషి అయ్యేట్టుగా బతకాల. అది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు డాక్టర్లు అయ్యిండు, మీరు డాక్టర్లు అయ్యిండు, మీరు ఆఫీసర్లు అయ్యిండు, గొప్పలు అయ్యిండు, నో ప్రాబ్లం, చాలా సంతోషం, కంగ్రాట్స్. కానీ మీ సేవ అంతా కూడా అవసరం ఉన్నవాడికి అందాలి. అది చాలా ఇంపార్టెంట్. మీ సేవ ఎప్పుడే కానీ ఎవరికి అందాలి? అవసరం ఉన్నవాడికి. మా కుమార్ సార్ డ్రాయింగ్ మాస్టర్ అయినప్పటికీ కూడా ఎంతో మంది సేవ చేశాడు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టి సేవ చేశాడు. అది లెక్కల మనిషి అంటే ఆ రకంగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా నేను అనేది ఏంటంటే ఉన్నంతలో ఒక్కరికన్నా చదివిద్దాం. మన దేశం గవర్నమెంట్ స్కూల్ అధ్వానం అయిపోయినాయి. ఈరోజు లక్షల ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బు పెట్టాలని చెప్తాంది. దాంతో ఉన్నవాడికి అంతా తప్ప లేని వాళ్ళకు రావట్లేదు. కాబట్టి కనీసం ఒక్కొక్కరు డబ్బున్న పెట్టగలిగిన వాళ్ళు ఒక్కరిని స్పాన్సర్ చేసి చదివించండి. ఈ రోజు నుంచి చదివించి లెక్కల మనిషిగా రావాలని
అందరికీ ఉందని తెలుపుడే కాకుండా ఈ అదృష్టం మీది కాదు. నాకు 83 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఒక 23 సంవత్సరాలు అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు మీ ముందుకు కూర్చుంటే కూడా నాకు అంతే ఉత్సాహంగా ఉంది. అదంతా కూడా మీరు కల్పించినందుకు మీ అందరికీ నేనే రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత ఆనందమైన క్షణాలు నా జీవితంలో వచ్చేవో రావో నాకు తెలియదు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు, పిల్ల పాపలతో కలకాలం సంఘంలో గౌరవంగా బ్రతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్స్ ఎలా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చెప్పినట్టుగా లెక్క మనిషి కాకుండా లెక్కల మనిషిగా మేమందరం కూడా జీవితంలో ఆ యొక్క సూత్రాన్ని ఆచరిస్తూ ఇంకా జీవితంలో ఎదిగే విధంగా మేము ఉండాలని మీకు మాటిస్తూ ఇప్పుడు చివరిగా మనము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాము. భరతమాత మన గురువారులకు ముఖ్యంగా మన బ్యాచ్మెంట్స్ అందరూ కూడా నేను ఫిబ్రవరి 2వ తారీఖున రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టిన మన తెలిసిన మన రవిచ్చిన మన నారిమల్లి అందరికి మా సిస్టర్స్ అందరికి ఫోన్ చేసిన, కానీ అన్నోన్ నంబర్ అని చెప్పి ఎవ్వరు కూడా ఆన్సర్ రాలేదు. వచ్చిన ప్రతి ఒక్క నా క్లాస్మేట్స్కు ఆ రోజు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలిపే అవకాశం దొరకలేదు. అందుకని ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరి తరపు నుంచి నేను వీళ్ళ కృతజ్ఞతలు తెలపడానికి మైక్ తీసుకోవడం జరిగింది. ఇంత ఘనంగా నిర్వహించిన మన నిర్వాహకులకు, మరి గురువారులకు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ అమూల్యమైన టైంను కేటాయించి ఈ సమ్మేళనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీ తరపు నుంచి రవి క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ ఆ కమిటీ ఆదేశాల ప్రకారం ఇంతటితోటి ఈ ఆత్మీయ సమ్మేళనం ముగిస్తున్నాం. ఇప్పుడు జాతీయ గీతాన్ని ఆలాపన ఉంటుంది. దయచేసి అందరు నిలబడవలసిందిగా కోరుచుంటున్నా. శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.
నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది